హాయ్ ఎవ్రీవన్, ఈరోజు గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే వదలరు. సో ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ అయితే గుత్తి వంకాయల్ని నేను ఇలా కట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద చేపల దాకా ఉంటుంది కదండి, అదైతే ఫ్రీగా ఉంటుంది. సో నేనైతే అది తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇందులో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, సో మీకు తగినంత చూసుకోండి. ఇందులో కొంచెం చెక్క లవంగం యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్స్ని వేసి కొంచెం ఫ్రై చేయనిద్దాం. అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు స్లోలో మగ్గనివ్వాలండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసారా, మా మమ్మీ వాళ్ళది 4 స్టవ్స్ అండి. సో చూసారా ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా అయిపోతానికి మా మమ్మీ 4 టైప్స్ తీసుకున్నారు. ఇందులోకి చిల్లీని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ టమాటా ప్యూరీ అండి, జస్ట్ ప్లెయిన్ టమాటా ప్యూరీని యాడ్ చేస్తాను దీంట్లోకి. సో చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి చూసారా గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఈలోపు మనం దానిలో కావాల్సిన గ్రేవీని యాడ్ చేద్దాం. కొబ్బరి ముక్క, ఇంకా పుచ్చకాయ సీడ్స్, జీడిపప్పు, ఇంకా 2 యాలకులు వేసి ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులోకి గుత్తి వంకాయల్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ మనం గోల్డెన్ కలర్లో వచ్చిన ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. చూసారా నేనైతే లైట్గానే ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు గుత్తి వంకాయలు, అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటుంది. ఇందులోకి పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా అవ్వాలండి, అప్పుడే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయే వరకు టమాటాలని బాగా మగ్గనిద్దాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేద్దాం. ఇందులోకి ఆర్చి మసాలా, మేము యూజ్ చేసేది ఈరోజు అంతా ఆర్చి మసాలానే అండి. నెక్స్ట్ మనం ప్యూరీ చేసుకున్నాం కదా జీడిపప్పులు పుచ్చకాయ సీడ్స్తో, ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసి దీనికి తగ్గట్టు మిగతా వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇది కూడా అంతే అండి, చాలా సాఫ్ట్గా ఉండాలి. కొబ్బరి ప్యూరీని యాడ్ చేయడం వల్ల ఈ గ్రేవీకి మరింత టేస్ట్ అయితే వస్తుందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, ఇన్ కేస్ మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. గ్రేవీ అనేది మాడంటకుండా చాలా స్లోగా కదుపుతూ ఉండాలండి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇందులోకి మేము కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాం. 1.5 టేబుల్ స్పూన్ అయితే యూస్ చేస్తున్నాం. అందుకని ఈ కర్రీకి కొంచెం డార్క్ రెడ్ కలర్ అయితే యాడ్ అవుతుంది. ఆ ఫ్లేవర్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వంకాయ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారా అనిపించేటట్టు ఉంటుందండి. ఇది అంత కమ్మగా ఉంటుంది. గుత్తి వంకాయ అంటే అందరి ఫేవరెట్. సో ఇందులోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే 1.5 గ్లాస్ పోసానండి. సో అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసి కాసేపు మగ్గిన తర్వాత గుత్తి వంకాయల్ని అందులోకి యాడ్ చేసి బాగా ఉడకనిద్దాం. అప్పుడే ముక్క కూడా మెత్తగా అయ్యి గ్రేవీ దానికి పడుతుంది. తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయేనండి. ఇందులోకి చికెన్ మసాలా కూడా యాడ్ చేసి మనం ఒకసారి అంతా క్లోజ్ చేసి బాగా మిక్స్ చేద్దామండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, అప్పుడే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. అన్నంలో వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయాలి ఇది. ఇందులోకి నేను సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా మన గ్రేవీ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 2 మినిట్స్ కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.